Dear learners, welcome back to our channel Learn English with Venkat. మన కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా టెట్ డిఎస్సి అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి ప్రత్యేకంగా ప్రిపోజిషన్స్ పైన ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, హీఈస్ డిస్కసింగ్ డాష్ ద టాపిక్ అబౌట్ ఆన్ నో ప్రిపోజిషన్. ఇక్కడ చాలామంది ఈ డిస్కస్ అనే వెబ్ తర్వాత అబౌట్ యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే ఒక విషయం గురించి డిస్కస్ చేస్తున్నారని చెప్పేటప్పుడు. కానీ యాక్చువల్గా డిస్కస్ అనే వెర్బ్లోనే అబౌట్ అనేది దాగి ఉంది. అంటే ఒక విషయం గురించి అని చెప్పడానికే మనం డిస్కస్ అనే వెర్బ్ యూజ్ చేస్తుంటాం, కాబట్టి ఇక్కడ నో ప్రిపోజిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, హీ డైడ్ డాష్ క్యాన్సర్ ఆఫ్ విత్ ఆన్. అయితే సాధారణంగా ఏదైనా ఒక వ్యాధితో ఒకరు చనిపోయారని చెప్పేటప్పుడు మనం ఎక్కువగా విత్ యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. ఇక్కడ మనం ఆఫ్ యూజ్ చేయాలి. ఓకే, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్, దే ఎంటర్ డాష్ అన్ అగ్రిమెంట్ టు ఇంటూ విత్. ఒకరు ఒక ఒప్పందానికి వచ్చారు, ఒక అగ్రిమెంట్కి వచ్చారని చెప్పేటప్పుడు మనం ఇంటూ యూజ్ చేసి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ఇన్ టు. నెక్స్ట్ వన్, హీ ఎంటర్డ్ డాష్ ద రూమ్ ఇన్ ఇంటూ నో ప్రిపోజిషన్. అయితే మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాం. అది ఏంటంటే ఎంటర్ అంటే ఒక దానిలో ప్రవేశించడం అని అర్థం కదా, కాబట్టి ఈ ఎంటర్ తర్వాత మనం ఇన్ కానీ ఇంటూ కానీ యూజ్ చేసేస్తూ ఉంటాం. కానీ దట్ ఈస్ ద రాంగ్. ఎందువల్లంటే ఎంటర్ అనే వెర్బ్లోనే ఒక దానిలోకి ప్రవేశించడం అని అర్థం దాగి ఉంది, కాబట్టి ఈ ఎంటర్ అనే వెర్బ్ తర్వాత మనం నో ప్రిపోజిషన్. నో ప్రిపోజిషన్ అంటే ఎటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయరాదు. సో మనం ఎలా చెప్పాలి? ఈ ఎంటర్డ్ ద రూమ్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ డాష్ ద టైమ్. అంటే యాక్సిడెంట్ వలన రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పి ఇలా చెప్తున్నాం. అయితే ఇక్కడ ఇన్ యూజ్ చేయాలా, లేట్ యూజ్ చేయాలా, బిహైండ్ యూజ్ చేయాలా? చాలామంది లేట్ యూజ్ చేసేస్తుంటారు బై మిస్టేక్, కానీ ఇక్కడ బిహైండ్ యూజ్ చేయాలి. బిహైండ్ అంటే ఆ టైంకి వెనకాలని చెప్పి దాని అర్థం కాదు, ఆ టైం కాకుండా అని చెప్పి అర్థం. అంటే ఆ టైంకి అవి సరిగ్గా నడవలేదని చెప్పేటప్పుడు ఇలా మనం బిహైండ్ యూజ్ చేస్తుంటుంది. సో ఆన్సర్ ఈస్ బిహైండ్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ దే విల్ స్టార్ట్ వర్క్ డాష్ మండే. ఇక్కడ మండే అని చెప్పాం, వీక్ ఆఫ్ ది డేస్ ముందు మనకు ఖచ్చితంగా ఆన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ఆన్. నెక్స్ట్ వన్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం పైన ఆసక్తి ఉందని చెప్పాను. ఇలా ఇంట్రెస్టెడ్ తర్వాత మనం ఖచ్చితంగా ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ అంటే ఒక విషయంపై ఆసక్తి ఉండటం చెప్పినప్పుడు ఇలా ఇంట్రెస్టెడ్తో కలిపి ఇన్ యూజ్ చేస్తూ ఉంటాం, ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంపై నా ఆసక్తి ఉందని చెప్పి దానికి అర్థం. సో ఆన్సర్ ఈస్ ఇన్. నెక్స్ట్ వన్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ డాష్ ద బ్యాంక్. అంటే నేను బ్యాంకు వద్ద నీకోసం వెయిట్ చేస్తానని చెప్పి ఇలా అన్నాం. ద బ్యాంక్ అనేది ఏంటి? ఒక లొకేషన్. ఎగ్జాక్ట్గా బ్యాంకు వద్ద అని చెప్పాం. వద్ద అన్నానికి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఎట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఎట్. నెక్స్ట్ వన్, దే ఆర్ డాష్ వర్క్ డోంట్ డిస్టర్బ్ దెమ్. వాళ్ళు పనిలో ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఇలా అన్నాం. అయితే పనిలో ఉండుట అని చెప్పడానికి ఎట్ వర్క్ అనే ఒక ఫిక్స్డ్ మనం ఫ్రేజ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఎట్ అవుతుంది. అయితే చాలామంది ఆన్ యూజ్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ ద రాంగ్ వన్. సో దే ఆర్ ఎట్ వర్క్ డోంట్ డిస్టర్బ్ దెమ్. వాళ్ళు పనిలో ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఇలా మనం ఎట్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ వన్, షీ ఈస్ గుడ్ డాష్ సింగింగ్. అంటే ఆమె సింగింగ్లో బాగా ప్రావీణ్యురాలు, బాగా పాడగలని చెప్పాం. ఎవరైనా ఒకరు ఒక సబ్జెక్ట్లో కానీ ఒక ఫీల్డ్లో కానీ బాగా ప్రావీణ్యత ఉంది, ఎక్సలెన్స్ ఉందని చెప్పడానికి గుడ్, బ్యాడ్, వీక్, స్ట్రాంగ్ అంటే కొన్ని రకాల యాడ్జెక్టివ్స్ తర్వాత ఎప్పుడు కూడా మనం ఎట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్ యూజ్ చేస్తుంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఎట్. అయితే చాలామంది ఇన్ యూజ్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. అంటే షీ ఈజ్ గుడ్ ఇన్ సింగింగ్ అంటారు, దట్ ఈస్ ద రాంగ్ వన్. గుడ్ ఎట్ సింగింగ్ లేదా వీక్ ఎట్ సింగింగ్, బ్యాడ్ ఎట్ సింగింగ్, స్ట్రాంగ్ ఎట్ సింగింగ్ అని చెప్పి ఇలా గుడ్, బ్యాడ్, వీక్ ఇలాంటి యాడ్జెక్టివ్స్ తర్వాత మనం ఖచ్చితంగా ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఐ విల్ గెట్ ప్రమోషన్ డాష్ 2025. ఇక్కడ 2025 అనేది ఇయర్. ఎప్పుడైనా సరే మన ఈస్ ముందు ఖచ్చితంగా ఇన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఇన్. అంటే 2025లో నేను ప్రమోషన్ పొందుతా అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ వన్, షీ గోస్ టు ఢిల్లీ డాష్ 21st of May. ఇక్కడ 21st అని చెప్పి డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా డేట్స్ ముందు మనం ఖచ్చితంగా ఆన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్ 21st May ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
యూ షుడ్ బి హియర్ డాష్ 8 o'clock. ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి, బై, విత్, అపాన్. విత్, అపాన్ అనేవి ప్రాపర్గా ఉండవు. బై అంటే కల్లా అని చెప్పొద్దు, అంటే 8 గంటలకల్లా నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పి ఇలా అన్నావు. సో ఒక టైంకి అల్లా అని చెప్పడానికి ఇక్కడ మనం బై యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా యూ షుడ్ బి హియర్ బై 8 o'clock అంటే 8 గంటలకల్లా నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్, ఐఎమ్ గోయింగ్ డాష్ మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను. కీ, మార్కెట్ కీ అనడానికి ఇక్కడ మనం టు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ వన్, షీఈస్ కటింగ్ ఫ్రూట్స్ డాష్ ఏ నైఫ్ అంటే ఆమె పండ్లని కత్తితో కట్ చేస్తుందని చెప్పాను. కత్తితో అంటే తో అనడానికి ఇక్కడ మనం ఖచ్చితంగా విత్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ విత్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ డాష్ ఫాస్టింగ్ అంటే నేను ఉపవాసం ఉన్నానని చెప్పి అన్నాం. అయితే చాలామంది ఇక్కడ ఇన్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఉపవాసంలో ఉన్నానని చెప్పడానికి, ఉపవాసంలో అనడానికి. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆన్. సో ఐ ఆమ్ ఆన్ ఫాస్టింగ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం చాలా ఈజీగా ప్రిపోజిషన్స్ పైన వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. మీకు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మరి కాస్త కావాలనుకున్నట్లయితే, అలాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎటువంటి వీడియోస్ కావాలని చెప్పే విషయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఖచ్చితంగా మీరు డిఎస్సిలో అలాగే టెట్లో విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.